సైబర్ నేరగాళ్ల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మహిళలు, ఉద్యోగులే లక్ష్యంగా చేసుకుని బాధితుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయాల్లో కాల్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓ ఐటీ ఉద్యోగికి ఇదే పరిస్థితి ఎదురైంది. తెల్లవారుజామున 4 గంటలకు సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. సీన్ కట్ చేస్తే రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేష్ చాకచక్యంగా వ్యవహరించి ఐటీ ఉద్యోగిని సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి కాపాడారు. మరి ఆ రోజు ఏం జరిగిందో కానిస్టేబుల్ గణేష్ మాటల్లోనే విందాం. డిజిటల్ అరెస్ట్ దీని గురించి ప్రస్తుతం మనం ప్రతి చోట వింటూనే ఉన్నాం. సైబర్ నేరాల్లో అత్యధిక ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్నటువంటి సైబర్ నేరగాళ్ళకి ప్రధానటువంటి అస్త్రం ఈ డిజిటల్ అరెస్ట్. అయితే ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి రీసెంట్గా 3 కమిషనరేట్ల పరిధిలో పాటుగా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మీ పేరున మనీ లాండరింగ్ పాల్పడ్డారు, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, సో దీని మీద మీ కేసు కాకుండా ఉండాలంటే మీకు డబ్బులు కట్టాలనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. పరువు పోతుందనే భయంతో చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు. ఇటీవల మియాపూర్కు చెందినటువంటి ఒక ఐటీ ఉద్యోగి ఇదే విధంగా డబ్బులు పోగొట్టుకునే చివరి క్షణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి 4 గంటల సమయంలో చేసినటువంటి ఆ కాల్ని పిక్ చేసినటువంటి కానిస్టేబుల్ గణేష్ అతన్ని కౌన్సిలింగ్ చేసి ఆ డబ్బు పోగొట్టుకోకుండా కాపాడగలిగారు. సో ప్రస్తుతం గణేష్ మనతో పాటు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఆయన మాటలోనే విందాం. నమస్కారం గణేష్ గారు. గుడ్ సార్. చెప్పండి, అసలు ఆ రోజు మీకు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం జరిగింది? సార్ నేను రోజు నైట్ డ్యూటీలో ఉన్నాను సార్. ఆఫీస్లో నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు సుమారు ఉదయం 4 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది సార్ మా ఆఫీస్ నెంబర్కి. అయితే నేను దాన్ని పిక్ చేసి మాట్లాడితే అతను సార్ నేను ఇట్లా డిజిటల్ అరెస్ట్కి ఇట్లా నన్ను డిజిటల్ అరెస్ట్ చేసేది సార్, ఇట్లా నాకేం అర్థం కావట్లేదు, డబ్బులు డిపాజిట్ చేయమంటున్నాను అనేసి చేసింది. అయితే నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి నేను అడిగిన సార్. అడగంగానే అతను చెప్పింది ఏంటంటే అతను ఒక ఐటీ ఎంప్లాయీ, అతను మియాపూర్ వాసి ఐటీ ఎంప్లాయీ. అతనికి ఒక 3 డేస్ నుంచి వాట్సాప్లో కానీ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కానీ మెసేజ్లు వస్తూ ఉన్నాయి, మీరు డిజిటల్ అరెస్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మీరు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అనేసి వస్తే తను ఫస్ట్ నెగ్లెక్ట్ చేసింది సార్. పట్టించుకో, నాది ఏం సంబంధం ఉండదు కాబట్టి అనేసి తను ఫస్ట్ దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఒకరోజు ఆయనకి వాట్సాప్ కాల్లో వీడియో కాల్ వచ్చింది సార్. వీడియో కాల్ వస్తే ఇతను పిక్ చేసిన వెంటనే అవతల వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు. పోలీస్ యూనిఫామ్ నుండి మేము ముంబై నుంచి మాట్లాడుతున్నాం, మీ పైన మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ అయిందండి, ఇక్కడ మనీ లాండరింగ్లో మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, మేము చెప్పేంతవరకు కాల్ కానీ డిస్కనెక్ట్ చేయదు, ఎవరితో కూడా మాట్లాడదనేసి చెప్పిండు. అయితే ఇతను భయపడిపోయేసి నిజంగా అనుకొని అతను ఇంట్లో అతని బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని లోపల ఉండేసి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే ఇతను బేసిక్గా ఇతని ఫస్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళు చెప్పారు, బ్యాంక్ అకౌంట్లో ఎన్ని అకౌంట్లు అనేసి దాంట్లో ఉన్న అమౌంట్ ఎంత అనేసి వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇతను దాదాపు 20 లక్షల వరకు అతని యొక్క అకౌంట్లో ఉన్నాయి సార్. అయితే వీళ్ళు ఆ రోజు బ్యాంక్ హాలిడే ఉన్నందువల్ల ఈ ఒక్కరోజు ఇతను నిర్బంధించి మన గుప్పిలో పెట్టుకుంటే నెక్స్ట్ డే రోజు ఆర్టీజీఎస్ చేయిద్దామన్న ఉద్దేశంతో అతన్ని మీరు ఇంట్లో ఉంటే మీరు ఎవరికైనా చెప్పే ప్రమాదం ఉందన్న చెప్తే మళ్ళీ మీ మీద కేసు ఇంకా పెద్ద అయిపోతుంది, మీరు ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేస్తామని చెప్పి సర్ది చెప్పారు. అతను ఏం చేసిండు, సరే అనేసి దాదాపు ఇంట్లో ఒక 6 గంటలు రూమ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని నువ్వు ఇంట్లో ఉండొద్దు, ఇంట్లో ఉంటే ఎవరికైనా చెప్పేస్తే నీకే ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇంట్లో ఉండకుండా ఇంట్లో వచ్చి బయటకు వచ్చేసి ఒక హోటల్ రూమ్ తీసుకుని అనేసి చెప్పిండు. అయితే ఇతను వాళ్ళు చెప్పినట్టుగానే అతని ఇంటి దగ్గర నుంచి 2 వీలర్ పైన మియాపూర్ వరకు వీడియో కాల్ ఆన్, బైక్ నడుపుతున్న వీడియో కాల్ ఆన్ పెట్టుకుని వెళ్ళింది సార్. ఎక్కడ కూడా డిస్కనెక్ట్ చేయలేదు, ఎందుకంటే డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ లోకల్ పిఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా డిస్కనెక్ట్ చేయలేదు. అతను మియాపూర్ నుంచి అమీర్పేట వరకు బైక్ పైన వీడియో కాల్ మాట్లాడుతూనే వచ్చిండు. వచ్చేసాక అక్కడ హోటల్లో ఒక రూమ్ తీసుకొని అందులో ఉన్నాడు. దాదాపు 36 గంటల పాటు అతను నిర్బంధించాడు సార్. అతను ఎవరితో మాట్లాడలేదు, ఈవెన్ వీడియో కాల్ డిస్కనెక్ట్ చేయలేదు. అయితే అతను రూమ్లో ఉన్నాడు, అతను ఈవెన్ ఫుడ్ కూడా తీసుకొని లేదు. అప్పటికి అతని బ్యాంక్ వివరాలు, ఆర్టీజీఎస్ సంబంధించిన వివరాలన్నీ అతనికి ఇచ్చేసి మాకు సహకరించకపోతే మీరు లోకల్ పిఎస్ వచ్చి అరెస్ట్ చేస్తారు, మీరు చెప్పింది ఇవన్నీ, మీరు ఎవరికి కాల్ చేయదనేసి బెదిరించారు ఇతను కూడా వాళ్ళు యూనిఫామ్లో ఉన్నందువల్ల ఈజీగా నమ్మేసేసి వీడియో కాల్ కనెక్ట్ కూడా అట్లే ఉన్నాడు. 3:30 ప్రాంతంలో కాల్ డిస్కనెక్ట్ అయింది. అతను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మా సైబర్ క్రైమ్ హైదరాబాద్ నెంబర్కి కాల్ చేస్తే నేను ఆ టైంలో నేనే నైట్ డ్యూటీలో ఉన్నా సార్. పిక్ చేసి మాట్లాడితే ఇట్లా ఈ విధంగా జరిగిందని చెప్తే, సార్ ఇది మీరు దీనివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను చెప్తా అంటే అయినా కూడా అతను నా మాట నమ్మట్లేదు సార్. ఎందుకంటే అప్పటికి దాదాపు 36 అవర్స్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు కాబట్టి మొత్తం వాళ్ళ మాటకి మొత్తం మోల్డ్ అయి ఉన్నాడు.
అయితే ఇక చెప్పిన ఫస్ట్ మీ ఇంటి పక్కన ఉండే ఎవరైనా నెంబర్ ఉంటే మీ ఫ్రెండ్స్ అని ఇంట్లో నెంబర్ అంటే నెంబర్ ఇచ్చింది సార్. వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి ఫస్ట్ ఇతను కాన్ఫరెన్స్లో పెట్టుకొని ఇంకో నా దగ్గర వేరే పర్సనల్ నెంబర్తో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి అక్కడ పిలిపించి చెప్పి అంతా చెప్పిన తర్వాత ఓకే అయిన తర్వాత పంపించాను సార్ ఇంటికి. ఓకే ఓకే. ముఖ్యంగా చాలా వరకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయకుండా పరిధి ఉంటుంది, వేరే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి లేకపోతే 1930 కాల్ చేయండి అని చెప్తుంటారు. సో ఇటువంటి టైంలో మీరు చేసినటువంటి మీ పనికి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లభించింది? అధికారులందరూ కూడా చాలా మెచ్చుకున్నారు సార్. ఎందుకంటే మియాపూర్ అనేది మనది హైదరాబాద్ పరిధి కాదు, అది సైబరాబాద్ లిమిట్స్లో వస్తుంది. కాకపోతే జనరల్గా మాకు ఏ నెంబర్ నుంచి ఎక్కువ వేరే స్టేట్ నుంచి కూడా వస్తుంటాయి కాల్స్ మా నెంబర్కి. గూగుల్లో సెర్చ్ చేసి సైబర్ క్రైమ్ అనే నెంబర్ రిఫ్లెక్ట్ అవుతాయి, దాంతోపాటు మనకు కూడా చేస్తారు. ఈవెన్ మేము వేరే స్టేట్లో వచ్చినా కూడా ఇట్లా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అని ఇలా న్యూడ్ ఫొటోస్ పెడుతున్నారు, న్యూడ్ కాల్స్ వస్తున్నాయి అనేసి చెప్పినా కూడా వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీరు జస్ట్ బ్లాగ్ చేస్తే సరిపోతుంది అనేసి వేరే స్టేట్లో వాళ్ళకు కూడా మేము గైడ్ చేస్తాం సార్. రీసెంట్గా ఎక్కువ డిజిటల్ అరెస్ట్ అయినా ఎక్కువ వస్తుంది, మిగతా ఏమైనా కాల్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి డిపార్ట్మెంట్కి? కంప్లైంట్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు. ఈ మధ్యలో డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్యలో ఎక్కువ స్టార్ట్ అయింది సార్. ఇంత ముందుకు దీంతోపాటు జాబ్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్ చాలా ఉన్నాయి సార్. ఈ మధ్యలో మాత్రం ఈ డిజిటల్ అరెస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ట్రేడింగ్ ఫ్రాడ్ ఉంది సార్, ఇన్వెస్ట్మెంట్ ఇవి చాలా ఉన్నాయి కూడా. మామూలుగా ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మీరు పర్టికులర్గా మీరు ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, ఇటువంటి వాళ్ళు మనకి తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు, మీరు పంపకపోయినా సరే మీరు పేరు మీద డ్రగ్స్ వెళ్తున్నాయనో, మనీ లాండరింగ్ అనో, కేసు అని చెప్పి ఇలాంటివి వస్తే వాళ్ళు ముందు ఎలా రెస్పాండ్ అవ్వాలి? అంటే మామూలుగా ఎలా స్పందించాలి వాళ్ళతోటి పోలీస్ యూనిఫామ్ చూసి భయపడకుండా? ఇప్పుడు మామూలు బేసిక్గా సార్ మనము అంటే వాళ్ళు ముంబై నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఫస్ట్ మనకు ముంబైతో ఎటువంటి సంబంధం ఉండదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల వ్యక్తి ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా డిజిటల్ అరెస్ట్ చేయరు సార్ ఎవరు కూడా. ఈ మధ్య మనం ప్రధానమంత్రి గారు కూడా మనకి చెప్పడం జరిగింది డిజిటల్ అరెస్ట్ మోసం అనేసి, అది కూడా సార్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ సార్ మనకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చే వీడియో కాల్స్ ఏవి కానీ మనం లిఫ్ట్ చేయొద్దు ఫస్ట్. ఒక లిఫ్ట్ చేసినా కూడా సరే సార్ నా మీద కేసు అయింది అంటున్నారు కాబట్టి నేను మా లోకల్ పిఎస్కి వెళ్ళి మేము అక్కడ కనుక్కొని మీకు మాట్లాడిస్తాను అనేసి అట్లా మనం భయపడకుండా అది నిజమా కదని కూడా మనం అట్లా కన్ఫర్మ్ చేసుకోవచ్చు సార్. ముందు మనం భయపడేసి వాళ్ళు చెప్పగానే డబ్బులు కొట్టే ఇది మాత్రం చేయొద్దు. చాలామంది ఇందులో డిజిటల్ అరెస్ట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మంచి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ ట్రాప్లో పడుతున్నారు. ముఖ్యంగా ఆ ట్రాప్లో పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చూడగానే ఎందుకు అలా భయపడిపోయి వాళ్ళకి అడిక్ట్ అయిపోతున్నారు? బేసిక్గా సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో కనిపిస్తే ఎవరైనా భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. దానికి తగ్గట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్ చెప్పేసరికి అరే మావి వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటాయి అనేసి అదొక భయం సార్ ఫస్ట్ మెయిన్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఐటీ ఉద్యోగులని మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తారు సార్. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు, తొందరపాటులో చేసేస్తారు. చాలామంది మనకు వచ్చే డిజిటల్స్లో ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు సార్. యూ డన్ ఎ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ఇలాంటి డిజిటల్ అరెస్ట్ని అడ్డుకున్నాడు. అంటే తన పరిధి కాకపోయినా గణేష్ రాత్రి వచ్చినటువంటి ఫోన్ కాల్ ద్వారా కౌన్సిలింగ్ ఉండి మన ఫ్రెండ్కి ఫోన్ చేసి పక్కన ఆయన తీసుకెళ్ళడం ద్వారా అతని డబ్బులు పోగొట్టకుండా సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా ఆయన కాపాడుకోలేదు. సో రీసెంట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఆయన మన్ కీ బాత్లో చెప్పిన డిజిటల్ అరెస్ట్ అనేటువంటి విషయం అసలు పోలీసుల వ్యవస్థలోనే ఎక్కడ పదం అనేది లేదు. సో అలాంటి అవకాశం లేదు. ఒక వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో కనిపించి ఇలా తమని మనీ లాండరింగ్ పాల్పడ్డారు, మీరు ఈ కేసులో ఉన్నారని చెప్తే అటువంటి నమ్మొద్దు. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా వృద్ధులను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎవరైతే వాళ్ళని, దాంతోపాటుగా ఎక్కువ ఐటీ ఉద్యోగుల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఒకవేళ కనుక అలాంటి మోసాలు బారిపడే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పి మీరు మనీ లాండరింగ్ పాల్పడ్డారో లేకపోతే ఇతర నేరంలో మీరు ఉన్నారని చెప్పి మీకు వీడియో కాల్ చేసి పోలీస్ ఆఫీసర్లుగా మాట్లాడితే మీరు భయపడకుండా ధైర్యంగా ఆ కాల్ను కట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి సంప్రదించాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సో సైబర్ నేరాలను బారిన పడితే ఒకవేళ డబ్బులు కనుక వెంటనే మోసం అని తెలిస్తే కనుక 1930 కాల్ చేస్తే వెంటనే పోయిన డబ్బుల్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ నవీన్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.